హలో, ఐమ్ డాక్టర్ వేద ఫ్రమ్ ఎంకే డెంటల్ హాస్పిటల్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ బ్రషింగ్ టెక్నిక్ గురించి. సో చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ప్రాపర్గా బ్రష్ చేయండి, లేకపోతే ఎక్కువసేపు బ్రష్ చేయండి, 2 times బ్రష్ చేయండి అంటారు. బట్ మన స్కూల్స్లో కానీ మన పేరెంట్స్ కానీ అసలు ఎలా బ్రష్ చేయాలి, ప్రాపర్ టెక్నిక్ అనేది ఎవ్వరూ చెప్పరు. సో చాలామంది చాలాసేపు బ్రష్ చేయమన్నామని చెప్పేసి హారిజాంటల్గా అడ్డంగా బ్రష్ చేస్తూ ఉంటారు. సో అడ్డంగా బ్రష్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మన పంటికి ఒక 3 layers ఉంటాయి: ఎనామెల్, డెంటిన్ అండ్ పల్ప్. సో ఎనామెల్ అనేది ఒక ప్రొటెక్షన్ లేయర్ ఫర్ ద ఇన్నర్ లేయర్స్కి. సో ఆ వైట్ లేయర్ అనేది మనం హారిజాంటల్గా బ్రష్ చేయటం వల్ల ఎనామెల్ మనంతట మనమే వేర్ ఆఫ్ చేస్తూ ఉంటాము. సో దానివల్ల ఎనామెల్ పోతుంది. ఎనామెల్ పోతే మన పళ్ళు అనేవి చిన్నగా అపియర్ అవుతాయి, సైజులో తగ్గిపోతుంది, ప్లస్ సెన్సిటివ్ అయిపోతాయి, ఎందుకంటే ఇన్నర్ లేయర్స్కి ప్రొటెక్షన్ లేయర్ పోతుంది. ప్లస్ మన పళ్ళు అనేవి చాలా వీక్ అండ్ బ్రిటిల్ అయిపోతాయి. సో హారిజాంటల్ బ్రషింగ్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎలా బ్రష్ చేసుకోవాలో చూపిస్తాను. సో సైడ్కి ఉన్న టీత్ని ఎప్పుడు సర్కులర్ మోషన్లో కానీ లేకపోతే అప్ అండ్ డౌన్ బ్రష్ చేయాలి, ఎప్పుడు హారిజాంటల్గా బ్రష్ చేయకూడదు. వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఫ్రంట్ టీత్, get them into a straight line and brush it in circular motion or up and down. సో ఇన్నర్ సైడ్లో కూడా మన బ్రష్ని ఇన్సైడ్ అవుట్ స్లైడ్ చేసి పుల్ డౌన్ చేయాలి. అప్పుడు ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కున్న కిందకు వచ్చేస్తాయి. సో కింద పోర్షన్లో ఏంటి అంటే బ్రష్ని ఇన్సైడ్ అవుట్ స్లైడ్ చేసి పుష్ ఇట్ అవుట్. ఓకే, అండ్ ఫ్రంట్ టీత్ బిహైండ్ రీజన్, పుట్ యువర్ బ్రష్ అ లిటిల్ వర్టికల్ ఆర్ స్లాంట్, బ్రష్ని పుల్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న స్టెయిన్స్ అవన్నీ కూడా మరకలు కూడా పోతాయి. సో కింద ఉన్న సైడ్ ఏమో లోపల నుంచి బయటకి పుష్ అవుట్ చేయాలి. సో అండ్ ద హారిజాంటల్ అండ్ ద ఫేస్ సర్ఫేస్ ఆఫ్ ద టూత్ని హారిజాంటల్గానే బ్రష్ చేయాలి, బట్ విత్ మినిమల్ ప్రెషర్. లోపలికి బయటకని పుష్ ఇట్ ఇన్సైడ్ అవుట్. సో ఎనీ ఫుడ్ పార్టికల్స్ మేజర్లీ స్టక్ అవర్ హియర్ విల్ గో ఆఫ్ అండ్ ప్రివెంట్ క్యావిటీస్ టు బీ ఫార్మ్డ్. సో మన బ్రషింగ్ అనేది కూడా వీ షుడ్ యూజ్ వెరీ సాఫ్ట్ బ్రషెస్ అండ్ విత్ మినిమల్ ప్రెషర్ 2 to 3 minutes ట్వైస్ అ డే బ్రష్ చేసుకుంటే మన ఓరల్ హైజీన్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ ఓరల్ హైజీన్ అంటే ఓన్లీ బ్రషింగ్ అనుకుంటారు, విచ్ ఇంక్లూడ్స్ ఆల్సో ఫ్లాసింగ్. చాలామంది డెంటల్ ఫ్లాసింగ్ కోసము దే యూస్ థ్రెడ్స్, డెంటల్ ఫ్లాస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో ఆ డెంటల్ ఫ్లాస్ ఇన్అప్రోప్రియేట్ ప్రెషర్ ఆర్ ఇన్అప్రోప్రియేట్ యాంగిల్లో పెట్టి పుష్ చేస్తూ ఉంటారు. దానివల్ల గమ్స్ కూడా హర్ట్ అయ్యి బ్లీడ్ అవుతూ ఉంటాయి. సో పీపుల్ హూ ఆర్ నాట్ కంఫర్టబుల్ యూజింగ్ ఫ్లాస్, దే కెన్ గో ఫర్ వాటర్ ఫ్లాసర్. అండ్ ఫ్లాసింగ్ అనేది ఎప్పుడు ఇట్ షుడ్ బి డన్ బిఫోర్ బ్రషింగ్. ఎందుకంటే ఫ్లాస్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడైనా 2 పళ్ళ మధ్యన ఫుడ్ పార్టికల్స్ ఉంటే అవి అనేవి లూజ్ అవుతాయి ఫ్లాస్ చేయటం వల్ల. సో అప్పుడు దాని తర్వాత బ్రష్ చేసుకుంటే ఆ ఫుడ్ పార్టికల్స్ అనేవి కంప్లీట్గా పోతాయి. వెరాజ్ ఆఫ్టర్ బ్రషింగ్ ఇఫ్ యూ ఫ్లాస్, ఆ ఫుడ్ పార్టికల్స్ జస్ట్ లూజ్ అవుతాయి కానీ అవి కంప్లీట్గా పోవు. సో దానివల్ల క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ అ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్. సో పిల్లల కోసం మెయిన్లీ మేము చాలా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసాం ఇన్ వేరియస్ స్కూల్స్ అండ్ సొసైటీస్, సో దట్ అందరికీ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అనేది ఒక ఐడియా ఉంటుందని. So to get to know more about dental facts and maintenance tips or oral hygiene, you can visit any 4 branches of MK Dental. Please be free to call us anytime. Thank you.